వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు కోడిగుడ్డు కూర అండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ చేశాను. ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను. ఇలా గనక చేసి పెడితే ఇక ప్రతిరోజు కోడిగుడ్డు కూర చేయమని అడుగుతారు. అంత టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. దానికి ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకుంటున్నానండి. ఉప్పు వేసుకొని, ఉప్పు ఎందుకు వేయాలంటే కోడిగుడ్లు పగిలిపోయి లోపల ఉన్న తెల్లసొనంతా బయటికి రాకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకోవాలి. కొంచెం ఇదిగోండి, దానికి కావాల్సినవి ఏంటో మీరే చూడండి. ఉల్లిపాయని ఈ విధంగా కాలుస్తున్నాను. టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చిని అదిగోండి, 2 వంకాయలు, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, కొంచెం వేరుశనగపప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కొంచెం కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందాక మనం అన్నీ స్టవ్ మీద కాల్చుకున్నాం కదా, ఇదిగోండి, పొయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది. నిప్పుల మీద కాల్చుకుంటే అవి లేక మనం స్టవ్ మీద కాల్చుకున్నాం. ఇవన్నీ మనం మిక్సీలో పట్టేసుకోవాలండి. చిన్న చిన్నగా ముక్కలు కోసైనా పట్టేసుకోండి. మన కోడిగుడ్లు చూసారా ఎంత నీట్గా ఉడికినాయో. ఇప్పుడు ముందుగా నూనె పెట్టుకొని దాంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నదంతా వేసేసుకొని కొంచెం అలాగా ఒక 2 నిమిషాలు వేయించుకోండి. మొత్తం వేసేసుకొని మంచిగా ఉప్పు వేసేసాను, పసుపు వేసేసుకోవాలి, కారం వేసేసుకోండి చక్కగా. ఇంకా దాన్ని మనం కొంచెంసేపు ఇలా కలుపుకోవాలి. కొంచెం చింతపండు అండి, నేను నిమ్మకాయలో అరబద్దంత చింతపండు నానబెట్టాను. ఎందుకంటే మనం చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి. ఆ పులుసు కూడా దీంట్లో పోసేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా 2 కప్పులు నీళ్ళు పోసుకుంటున్నాను. ఇది మనం కొంచెంసేపు ఉడికించుకోండి. మూత వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత కోడిగుడ్లకి ఈ విధంగా ఘాటు పెట్టుకొని, ఇక నుంచి ఇదంతా మీకు తెలిసిందే. ఇంక ఇలా ఘాటు పెట్టుకొని వేసుకొని మంచిగా అన్ని వైపులా ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి తీసి చూసి ఒక్కసారి అన్నీ తిప్పుకోండి. మళ్ళీ కోడిగుడ్లు తిప్పుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర అండి కట్ చేసి పెట్టుకున్నా నేను, వేసేసుకోండి. ఇంకా మూత పెట్టి ఒక్క నిమిషం అలా ఉంచితే మన డిఫరెంట్గా మన కోడిగుడ్డు కూర రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.